Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొన్న మధ్య బందర్ వెళ్ళాను కదండి అమ్మాళ్ళ ఇంటికి. అప్పుడు బందర్లో మసూలా బీచ్ ఫెస్ట్ పెట్టారండి. అక్కడ చాలా బాగుందన్నమాట. అది అసలు బందర్ వాసులకి చూడడానికి ఇంకా అంతకంటే బీచ్ కంటే పెద్ద ప్లేస్లు ఉండవండి అక్కడ. అది మాత్రం బాగా మొన్న పెట్టారు ఆ ఫెస్ట్, చాలా బాగుందన్నమాట. ఇంకా దానికి వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చుట్టాలు వాళ్ళందరూ కలిసి వెళ్ళాము. చాలా బాగా జరిగింది ఆ ఫెస్ట్. అది చూద్దాం ఈరోజు. మీలో చాలామంది వెళ్ళే ఉంటారేమో, వెళ్ళనాడు చూద్దరు కానీ చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. అక్కడికి మన టీవీ యాంకర్లు వచ్చారండి, గాయకులు వచ్చారు, అలాగే జబర్దస్త్ టీం వచ్చిందండి. అలా అందరూ వచ్చారనమాట. అది ఎలా ఉందో బీచ్ దగ్గర ఏంటో చూద్దాము. చాలా పెద్ద ప్లేస్ కదా అది, చాలామంది జనాలు వచ్చారండి. జనాలను అయితే పెద్దగా తీయలేదు కానీ ఇంకా మిగతావి అయితే బాగానే చూపించాను అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటో మీరు కూడా చూద్దరు కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మంగినపూడి బీచ్ అండి. ఎంట్రన్స్ ఇలా పెట్టారనమాట. గేట్ వే ఆఫ్ అమరావతి ఇలా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇంత కిందంతా ప్లాస్టిక్ పూలండి, ప్లాస్టిక్ పూలతో డెకరేట్ చేశారు ఇదంతా. చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి అక్కడ. వాతావరణం చల్లగా ఉంది. కాసేపు తర్వాత కొంచెం వర్షం కూడా వచ్చింది. ఇదిగోండి ఫిష్ చూడండి, బొమ్మ. ఈ సముద్రంలో ఉన్న సంపద అంతా బొమ్మల రూపంలో ఇక్కడ పెట్టారనమాట. శంకులు, ఇదేమో నత్తగుళ్ళండి బొమ్మ. ఇది ఒక ఫిష్, ఇది ఒకటండి. ఇదేమో ప్రాన్ అండి, ప్రాన్స్. పిల్లలు ఫోటోలు దిగుతున్నారు. టార్టాయిస్, క్రాబ్ అండి, ఆక్టోపస్. ఇదేమో శంకు. ఇదేమో పడవ బొమ్మ అండి, దాని మీద మనుషులు ఉన్నట్టు పెట్టారనమాట. బాగున్నాయి కదా. స్టార్ ఫిష్ అండి.
సీ హార్స్, డాల్ఫిన్ చేప చూడండి, బాగుంది కదా. ఈ శివలింగం అండి ఇక్కడ. ఇది చూడండి పైన హెలికాప్టర్ వెళ్తుంది, దాంట్లో ఎక్కితేనేమో 4,000 అంటండి అన్నారు. మరి మనకైతే తెలియదు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పటమేను. సముద్రం బాగా లోపలికి వెళ్ళిపోయింది అంటున్నారండి జనాలు, చూసిన వాళ్ళు. చాలా లోపలికి వెళ్ళిపోయింది, అలా వెళ్ళకూడదు, ఓకే అలా వెళ్తే కనుక పొంగుతుంది సముద్రం అని అన్నారు. ఏమో మరి మొత్తానికైతే చాలా సంవత్సరాలు అయిందండి నేను బీచ్కి వచ్చి, దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయింది అనుకుంటా. 20 సంవత్సరాలు అయిందో 22 సంవత్సరాలు అయిందో. ఉండటానికి బందర్లోనే అమ్మాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వస్తూనే ఉంటాను కానీ వెళ్ళటానికి మాత్రం వీలవ్వలేదు. పిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళామంతే. కానీ ఇప్పుడు సముద్ర స్నానాలు చేస్తే డేంజర్గానే ఉందండి ఇక్కడ పరిస్థితి. గుంటలు గుంటలు అయిపోయినాయి మొత్తం సముద్రం, చాలా వరకు గుంటలు గుంటలు. మనం ఎక్కడ స్నానం చేస్తే అక్కడ ఒక గుంట పడిపోవటం, మనుషులు మునిగిపోవటం, అలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే చాలా భయంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే. కానీ మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి స్నానాలు చేయలేదండి. మార్నింగ్ టైం వెళ్తే స్నానాలు చేసేవాళ్ళం. అక్కడ బకెట్లు మార్చుకోవడానికి కూడా అసలు ఫెసిలిటీస్ లేవు. అదిగోండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు. ఇంట్లో ఎక్కితే 2,000 అంటండి. ఇది కూడా ఎవరో చెప్పారు, మనం ఎక్కలేదే కానీ. బాగుంది కదా ఈ పారాగ్లైడింగ్. ఇదండి ఇలా ఉందన్నమాట ఇక్కడ అంతా. చాలామంది జనాలండి, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా మంది వచ్చారండి. 4-5 రోజులు జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్స్. మేము సెకండ్ డే వెళ్ళాము, సెకండ్ డేనో థర్డ్ డేనో వెళ్ళాము గుర్తులేదు కానీ మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టారు పక్కన. అండి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే స్టేజ్ అన్నమాట. ఉదయ్ భాను గారు, తర్వాత గీతామాధురి గారు, ఆ తర్వాత జబర్దస్త్ టీం అంతా వచ్చింది. మేము అంతవరకు వండలేదు కానీ ఉదయ్ భాను గారిని మాత్రం చూసాము. ఇదండి ఈ విధంగా అన్నమాట ఈ మసూలా బీచ్ ఫెస్ట్. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.